ప్రభునందు ప్రియ దేవుని జనంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, నా మాటలను మనసున ఉంచుకునుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకునుము. నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకుని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చుకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగ్రుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఎంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటిని, నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచము మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోళము అగరుకారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయము వరకు వలపుదీర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము చంచి చేత పట్టుకుని పోయెను, పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకుని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరుల చేజిక్కిన వాడు సంకెళ్ళ లోనికి పోవునట్లును, తనకు ప్రాణ హానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా, చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకింపుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడదోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే వందనాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేటు కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి వరకు మనము సామెతల గ్రంథం 6వ అధ్యాయాన్ని 6వ అధ్యాయంలో దేవుడు 4 ప్రధానమైన హెచ్చరికలను, ఒక ముఖ్యమైనటువంటి దేవునికి నచ్చని 7 విషయాలను గురించి దేవుడు మనకు బోధించి నేర్పించి ఉన్నారు. ఇక ఈ రోజు నుండి మనం 7వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ 7వ అధ్యాయము మరి దేనిని గురించి మనకు బోధిస్తూ ఉంది అని అంటే, ఒక అనైతిక స్త్రీ పట్ల మనము వ్యవహరించవలసినటువంటి మరి ప్రవర్తన. ఒక అనైతిక స్త్రీ అనగా ఒక జార స్త్రీ
ఒక పాపము చేసేటువంటి స్త్రీ, వ్యభిచార స్త్రీ పట్ల మనం ఎలా వ్యవహరించాలో మరి హెచ్చరించేటువంటి అధ్యాయముగా మనము దీనిని చెప్పవచ్చును. ప్రధానంగా మనం చూస్తే యువకులను వ్యభిచార పాపము మరియు అనైతిక స్త్రీ యొక్క ప్రలోభాల నుండి మనము ఎలా తప్పించుకోవాలో మరి ఈ అధ్యాయము హెచ్చరిస్తూ ఉంది. ఈ అధ్యాయం యొక్క మరి ఈ అధ్యాయం మొత్తాన్ని మనం మరి 3 భాగాలుగా మనం విభజించి మరి ధ్యానం చేయవచ్చు. ప్రియదేని పిల్లరా, మరి ఈ అధ్యాయము మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, యవనులకు మరి వివాహమైనటువంటి వారికి మరి అందరికీ కూడా ఇది చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని బోధిస్తూ ఉంది. ఈ రోజున సర్వలోకము ఎలా తయారయ్యింది అంటే, మరి మోహపు తలంపులు, ఈ లోకంలో మరి వ్యభిచారము, జారత్వము, కాముకత్వము అనేటువంటిది విపరీతముగా పెరిగిపోయినటువంటి మరి దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ లోకములో మరి ఇలాంటి మనుష్యుల మధ్య మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఇంద్రియ పాపాలు, ముఖ్యంగా లైంగిక పాపముల యొక్క తీవ్రమైన ప్రమాదాలు, మరి ఆ యొక్క భయంకరమైనటువంటి పాపముల నుండి, తీవ్రమైనటువంటి ప్రమాదాల నుండి ఒక స్పష్టమైన శక్తివంతమైన హెచ్చరికను ఈ 7వ అధ్యాయం మనకు అందిస్తూ ఉంది. ఇది మనము జ్ఞానమును ఆశ్రయించడం ద్వారా దుర్మార్గుల మార్గాల నుండి దూరంగా మరి మనము ఉండటం ద్వారా మరి పరస్త్రీ, మరి అన్య స్త్రీ, జార స్త్రీ, మరి వ్యభిచారపు స్త్రీ మరి తాను పెట్టేటువంటి ప్రలోభాలను ఎలా నివారించుకోవాలో ఈ అధ్యాయం మనకు తన జ్ఞానాన్ని, ఉపదేశాన్ని బోధిస్తూ ఉంది. అవివేకి అయినటువంటి ఒక యువకుడు కథ ద్వారా ప్రలోభాలు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తాయో, చివరికి వాటి ఫలితము వినాశనానికి దారితీస్తుందని ఎరుగక మరి ఆ జారస్త్రీ ప్రలోభాలకు లొంగిపోయినటువంటి కుమారుడు, ఆ యువకుడు ఎలా పతనమయ్యాడో, మరి అందుకే జ్ఞానాన్ని హృదయంలో ఉంచుకోవడం, దేవుని వాక్యాన్ని పాటిస్తూ ఉండడం, పాపపు మార్గాల నుండి పారిపోవడం అనేది ఆధ్యాత్మిక, శారీరక, సామాజిక మరణం నుండి తప్పించుకోవడానికి ఏకైక మార్గము మరి ఇదే అని ఈ అధ్యాయం మనకు బోధిస్తూ ఉంది. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ అధ్యాయం మనల్ని జ్ఞానం పట్ల భక్తి కలిగి ఉండాలని, దుర్మార్గత నుండి పారిపోవాలని, మరియు మన హృదయాన్ని దేవునికి పూర్తిగా అంకితం చేయాలని మరి ప్రోత్సహిస్తూ ఉంది. ఇక ఈ అధ్యాయం మొత్తాన్ని మనం 3 భాగాలుగా విభజించినట్లయితే, మొదటి భాగంలో తండ్రి యొక్క ఉపదేశము మరియు జ్ఞానము కోసము ఆయన పిలుపును మనం ఇక్కడ చూడవచ్చును. మొదటి వచనము నుండి 5 వచనాలు మనం చూసినట్లయితే, ఒక తండ్రి తన కుమారుడికి తన మాటలను హృదయంలో భద్రంగా ఉంచుకోవాలని, తన ఆజ్ఞలను కనుపాప వలె కాపాడుకోవాలని ఉపదేశించటం మనం ఇక్కడ చూడగలం. జ్ఞానాన్ని తన సహోదరిగా, బుద్ధిని తన బంధువుగా భావించాలని తండ్రి ఇక్కడ కోరడం మనం చూస్తాం. అలా చేస్తే ఏం చేస్తాయట, అవి మరి అతన్ని వ్యభిచారిణి మరియు ఆమె యొక్క మధురమైన మాటలు పలికేటువంటి ఆ జార స్త్రీ నుండి కాపాడతాయని తండ్రి మరి తన కుమారుడికి తన మాటలను మరి ఉపదేశించటం, జ్ఞానం కోసము మరి పిలుపునివ్వడం ఇక్కడ మనం ఈ 5 వచనాల్లో మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లరా, మొదటి వచనం నుండి చూసినట్లయితే, నా కుమారుడా, నా మాటలను మనసున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చిలికెత్తవనియు చెప్పుము. అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చుకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును అని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని జనాంగమా,
ఎంత మధురమైనటువంటి మాటలు! ఒక తండ్రి తన కుమారుడికి మరి ఎలాంటి జ్ఞానపు మాటలే ఉపదేశించాలి. ఇక్కడ శ్రేష్టమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ప్రియదేవుని పిల్లరా, మరి ఇక్కడ జ్ఞానాన్ని తన సహోదరిగా, బుద్ధిని తన బంధువుగా భావించాలని తండ్రి ఇక్కడ ఉపదేశిస్తూ ఉన్నాడు కుమారునికి. ఈరోజు ప్రతి తండ్రి తన కుమారులకు ఏమి బోధించాలి తెలుసా? మరి ప్రియదేవుని పిల్లలారా, మరి ప్రతి తండ్రి కూడా తన కుమారులకు జ్ఞానపు ఉపదేశం చేయాలి. ఏమని 4వ వచనంలో అంటాడు కదా, జ్ఞానముతో మరి నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పాలటండి. ఈ మాట ఎంత శ్రేష్టమైనది! ఈ రోజున ఏ యవనస్తుడైనా మనము మరి కదిలించినప్పుడు మరి ఎలాంటి మాటలు మాట్లాడడం మనం చూస్తామా? ఒక యవన కుమార్తె మరి బజారున వెళుతూ ఉంటే, రోడ్డు పైన వెళుతూ ఉంటే, ఆ కుమార్తెను కింద నుండి పైకి స్కానింగ్ చేసేటువంటి మనసు కలిగిన వారే ఈ రోజున ఎంతో దుర్మార్గమైనటువంటి మోహపు చూపులు కలిగిన వారు మరి ఈ రోజున ఎంతోమంది యవనస్తులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున అలాంటి యవనస్తులు అలాంటి పాపపు అలవాట్లతో, మరి అలాంటి మోహపు చూపులతో తమ దేహాన్ని మొత్తాన్ని చీకటమయం చేసుకుంటా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు జ్ఞానం కలిగిన తండ్రి తన కుమారుడికి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? మరి అలాంటి మరి జార స్త్రీ, వ్యభిచారపు స్త్రీ, పాపము చేసే స్త్రీలు మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి పరిశుద్ధులైన వారిని, దేవుని పిల్లలైన వారిని, మరి అందరినీ కూడా తన లాలన మాటల చేత, తన గంభీరమైన స్వరము చేత మరి తాను అలంకరించుకున్న తన సౌందర్యమును చూపించి ప్రలోభాలకు లోపరిచేటువంటి ఆ స్త్రీ దగ్గర ఎలా నడుచుకోవాలంటే అండి, మనము అక్కడ జ్ఞానముతో నడుచుకోవాలంట. ఏది ఆ జ్ఞానం అని అంటే, అలాంటి స్త్రీ, అలాంటి జార స్త్రీ, అలాంటి వ్యభిచారపు స్త్రీ, అలాంటి లోపరుచుకునేటువంటి స్త్రీలు నీకు ఎదురైనప్పుడు ఏమనాలో తెలుసా? జ్ఞానముతో మనం ఏమనాలంటే అండి, నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పాలట. ఎప్పుడైతే అలాంటి లాలన మాటల చేత పాపపు కోపములోనికి లాగాలని మరి ప్రలోభాలు పెట్టి తన మధురమైన తేనె కంటే నునుపైన మాటలతో మరి ఏ స్త్రీ అయితే నిన్ను లోపరుచుకోవాలని చూస్తుందో, అక్కడ నువ్వు ప్రదర్శించవలసిన జ్ఞానం ఏంటో తెలుసా? దాని ప్రలోభాలకు లొంగకుండా, అలాంటి స్త్రీ మాటలకు పడకుండా జ్ఞానంతో నీవు నాకు అక్కవనివు అనాలటండి. ఏమనాలంట? నీవు నా సహోదరివి, మరి తెలివితో నీవు నా చెలికత్తెవి అని చెప్పాలి తప్ప, మరి ఆమె ఇచ్చుకపు మాటలకు, ఆమె లోబరుచుకునేటువంటి ఆ తేనె కంటే నునుపైన మాటలకు మనము లోబడకూడదు. జ్ఞానం కలిగిన వాడు ఈ మాటలు చెప్తాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, అయితే లోక సంబంధమైన రీతిగా మనం ఆలోచన చేస్తే, ఎవరైనా ఒక స్త్రీ వచ్చి అలాగున మాట్లాడితే ఈ రోజున ఎవరైనా తప్పించుకునేవారు ఉన్నారా అని చూస్తే అవకాశం కోసం ఎదురు చూసేవారే తప్ప ఎవరు కూడా ఇలాంటి జ్ఞానాన్ని ప్రదర్శించటం లేదు. నా ప్రియ దేవుని తల్లిదండ్రులారా, మీ కుమారులు ఏ రీతిగా ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానము, వారి చూపులు, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటా ఉంది ఎప్పుడైనా మీరు గమనించారా? ఒక తెలివి కలిగిన, ఒక జ్ఞానం కలిగిన తండ్రి తన కుమారులకు ఈ రీతిగా జ్ఞానాన్ని బోధించగలడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి మొదటి భాగంలో మనం చూస్తే తండ్రి ఉపదేశము మరియు జ్ఞానము కోసం పిలుపు. మరి ఏ తండ్రి అయినా తన కుమారుడికి హృదయంలో భద్రంగా ఉంచుకోవాలి. ఏమిటవి? దేవుని జ్ఞానపు మాటలు, ఆయన ఆజ్ఞలను కనుపాపోవాలి, కాపాడుకోవాలి, హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలని బోధించాలి. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? జ్ఞానాన్ని తన సహోదరిగా, బుద్ధిని తన బంధువుగా భావించాలని తండ్రి ఉపదేశించాలి. ప్రతి తండ్రి తన కుమారుడికి ఇదే నేర్పాలి. బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులు, జార స్త్రీ, వ్యభిచారపు స్త్రీ, మరి ఇతరులను లోపరుచుకునేటువంటి మనసు కలిగిన దాని దగ్గర ఎలా ప్రవర్తించాలో ప్రతి తండ్రి తన కుమారుడికి
ఉపదేశించాలి. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ తండ్రి ఉపదేశము ఎంత స్పష్టముగా ఉందో చూసారా? మరి జ్ఞానాన్ని సహోదరిగా కలిగి ఉండాలంటండి. జ్ఞానాన్ని సహోదరిగా కలిగి ఉన్న కుమారుడు ఎప్పుడు అజ్ఞానంగా మరి బ్రతకడు. బుద్ధిని తన బంధువుగా భావించాలి. ఏమని చెప్పాలంటే అలాంటి వారితో, నీవు నా సహోదరివి, నీవు నా బంధువు అని చెప్తే ఏ జార స్త్రీ అండి నిన్ను లోపరుచుకుంటుంది? ఏ వ్యభిచారపు స్త్రీ నిన్ను ఆ పాపకు కోపంలోనికి లాగుతుంది? అది సాధ్యమవుతుందా? దేవుని జ్ఞానము ఎంతగా మనలను కాపాడుతూ ఉందో, దేవుడు మన కోసము తన జ్ఞానాన్ని, ఉపదేశాన్ని, తన ఆజ్ఞలను మన కోసము ఎన్నిటినీ ఆయన ఎంత కాలము నుండి మనలను తన జ్ఞానాన్ని పంపి కాపాడుతూ వస్తూ ఉన్నాడు. అలాగున్న దేవుని జ్ఞానమే లేకపోతే ఈ రోజున ఎంతమంది యవనస్తులు మరి జార స్త్రీ యొక్క వ్యభిచారిణి స్త్రీ యొక్క ఆ మాటలకు, ప్రలోభాలకు లోనై ఎంతమంది నాశనం అయిపోయేవారు. నా ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేయండి. ఈ రోజున దేవుని యొక్క ఉపదేశమును, జ్ఞానమును ఎవరైతే పొందుకోలేదో వారందరూ మరి మార్గము తప్పిన వారుగా కనబడతా ఉన్నారు. మరి ప్రధానమైనటువంటి 3 భాగాలలో మరి 2వ భాగాన్ని మనం చూస్తే మరి 6వ వచనం నుండి 23వ వచనం వరకు రాయబడిన సందర్భాన్ని మనం చూస్తే అవివేకి అయిన యువకుని యొక్క పతనం అక్కడ మనకు కనబడతా ఉంది. ఒక అవివేకి అయినటువంటి యువకుడు మరి ఈ రీతిగా పైన చెప్పబడినటువంటి జార స్త్రీ, వ్యభిచారపు స్త్రీ, అన్య స్త్రీ యొక్క మాటలకు మరి తను లోపరుచుకునేటువంటి ఆ మనస్తత్వానికి, తన మాటలకు మరి ఆకర్షితుడై మరి తనతో కలిసిపోవడం, చివరికి పతనమైపోవడం. ప్రిదేన్ పిల్లారా, ఇక్కడ మనం చూడగలం. మరి 6వ వచనం నుండి మనం చూసినట్లయితే, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానం లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకుని నా కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది. దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరన అది పొంచి ఉండెను. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఎట్లనెను, సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని. నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచము మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరచియున్నాను. నా పరుపు మీద బోళము, అగరుకారపు చెక్క చల్లియున్నాను. ఉదయము వరకు వలపుదీర తృప్తి పొందుదము. రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము. రమ్ము, పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళియున్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయెను. పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకునెను. తాను పలికిన ఇచ్చికపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరుల చేచిక్కిన వాడు సంకెళ్లలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. ప్రియదేవుని పిల్లలారా, చూసారా? 2వ భాగంలో ఒక అవివేకి అయినటువంటి యువకుని యొక్క పతనము ఎలా మరి జరిగిందో అక్కడ వివరిస్తూ ఉన్నాడు జ్ఞాని అయిన సొలొమోను. నా ప్రియ దేవుని పిల్లలారా, గ్రంథకర్త తన కిటికీల నుంచి లోకమును చూస్తూ ఉండగా బుద్ధిహీనుడైనటువంటి ఒక యువకుడు చీకటి పడుతున్న వేళ వ్యభిచారిని ఇంటి దగ్గర సందులోనికి వెళ్ళడం గమనిస్తాడు. మరి ఇక 10వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఆ సందు దగ్గర జారస్త్రీ ఉండే, వ్యభిచారిణి ఉండే ఇంటి దగ్గర సందులోనికి వెళ్ళినటువంటి యువకుణ్ణి ఆ స్త్రీ ఎలా ప్రలోభ పెట్టిందో 10వ వచనం నుండి 21వ వచనం వరకు వివరిస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ మోసపూరితమైన హృదయం కలిగి, బిగ్గరగా మాట్లాడే స్వభావమును కలిగి, సిగ్గులేని ముఖంతో ఆ స్త్రీ అంటది కదా, ఆ యువకుడిని కలుసుకుని
తన భర్త దూర ప్రయాణంలో ఉన్నాడు, తాను సమాధాన బలులు అర్పించానని, మరి ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, నీకోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను, మరి నీవే నిన్ను కలుసుకోవాలని నేను మరి బయలుదేరి వస్తూ ఉండగా నీవే నాకు కనబడ్డావు అని చెప్పి, మరి ఇక మనము నా ఇంటి దగ్గర నా మరి యజమానుడు లేడు, దూర ప్రాంతం వెళ్ళాడు, మరి సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాడు, ఇక మనము స్వేచ్ఛగా ఆనందించవచ్చని అక్కడ సుగంధ ద్రవ్యాలతో తన యొక్క పరుపును నింపినట్లుగా వర్ణిస్తూ అతనిని తనతో రమ్మని మధురమైన మాటలతో ప్రలోభ పెట్టడం మనం ఇక్కడ చూడవచ్చును. నా ప్రియ దేవుని పిల్లారా, ఇక 22 నుండి 23 వచనాల్లో యువకుని యొక్క పతనాన్ని అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆ యువకుడు వెంటనే ఆమెను అనుసరించి మరి వదకు పోవు ఎద్దు వలె, శిక్షకు పోవు అవివేకి వలె ప్రాణం పోయే వరకు, బాణము అతన్ని కాలేయాన్ని చీల్చే వరకు అతడు ఆమెతో వెళ్ళటం మనం అక్కడ చూస్తాం. తన జీవితానికి ఇది ఎలా వినాశకరమో తెలుసుకోలేని పక్షి వలలో చిక్కుకున్నట్లుగా అతడు దాని లాలన మాటలకు ప్రలోభాలకు లొంగిపోయి ఆకర్షితుడై ఆమెతో వెళతాడు. ప్రియదేని పిల్లారా, ఏం జరుగుతుంది? చివరిగా మరి హెచ్చరిస్తూ అంటాడు కదా, 24 నుండి 27 వచనంలో మరి ఆయన అంటాడు కదా, ప్రియదేని పిల్లలారా, 24వ వచనంలో మరి చివరిగా హెచ్చరిస్తూ అంటున్నాడు, ఈ మరి జ్ఞాని తన కుమారులను తన మాటలు వినమని తమ హృదయాలను వ్యభిచారి జారస్త్రీ మార్గాల వైపు తిప్పుకోవద్దని, దాని లాలన మాటలకు మీరు పడకూడదని, జ్ఞానముతో నీవు నాకు సహోదరివని, మరి తెలివితో నీవు నాకు బంధువు అని చెప్పాలి అని మరి తన కుమార్తెలకు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమె ఎంతోమందిని గాయపరిచిందని, బలవంతులను కూడా సంహరించిందని తన కుమార్తెలకు ఆయన చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె ఇల్లు పాతాళానికి, మరణ గదులకు దారితీస్తుందని, ఆమె చంపిన వారు అనేక మందని తన కుమారులకు జ్ఞానోపదేశం చేయడం మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయం 24వ వచనం, నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకింపుడి, జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రావల్లోనికి పోకుము, అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును అని ఒక తండ్రి తన కుమారులకు హెచ్చరిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ అధ్యాయము మనలను దేనిని ప్రోత్సహిస్తుందో అర్థమైంది కదూ. మరి దేవుడు ఒక తండ్రి తన కుమారులకు మరి జ్ఞానాన్ని ఉపదేశిస్తూ, మరి ఉపదేశము అక్కడ మనకు కనబడుతూ ఉంది. తండ్రి యొక్క ఉపదేశము మరియు జ్ఞానము కోసం పిలుపు. మరి 2వ భాగంలో మనం చూస్తే మరి అవివేకైన యువకుని యొక్క పతనము ఎలా జరిగిందో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 3వది చివరిగా తండ్రి తన కుమారులను హెచ్చరించిన రీతి అక్కడ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి 7వ అధ్యాయంలో మరి అనైతిక స్త్రీ పట్ల ఎలా నడుచుకోవాలో ఈ అధ్యాయం మనకు వివరిస్తూ ఉంది. అంతేకాదు మరి జ్ఞానం పట్ల భక్తి కలిగి ఉండాలని, దుర్మార్గత నుండి పారిపోవాలని, మరియు మన హృదయాన్ని దేవునికి పూర్తిగా అంకితం చేయాలని ఈ అధ్యాయం ప్రోత్సహిస్తూ ఉంది. మరి ఈ రోజున ఎంతమంది మరి ఈ రీతిగా బ్రతుకుతూ ఉన్నారు? ఎంతమంది తండ్రులు తల్లులు తమ కుమారులకు ఇట్లాంటి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు? ఎలాంటి బోధన, ఎలాంటి జ్ఞానపు ఉపదేశాలు తల్లిదండ్రులు కుమార్తెలకు ఇవ్వకే ఈ రోజున కుమార్తెలు వారుంటున్న ప్రదేశాలలో, కళాశాలలో, మరి పాఠశాలల్లో, మరి హాస్టల్స్లో, ఉద్యోగ ప్రదేశాలలో వారు ఎలా పాడైపోతూ ఉన్నారో, తండ్రి ఉపదేశము తల్లి ఉపదేశము మరి ఆలకించగా అసలు తల్లిదండ్రులకే ఆ జ్ఞానము లేక ఎంతమంది అన్య కుమార్తెలు మరి దేవుని నెరిగినటువంటి ప్రజలు నాశనమైపోతూ ఉన్నారు. ఈ రోజున సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వెర్రి వేషాలు వేస్తూ తమ అందాన్ని, తమ సౌందర్యాన్ని దాచుకోవలసినటువంటి యవన కుమార్తెలు మరి ఈ రోజున ట్రెండ్ అని ఆ ట్రెండ్ను ఫాలో అవుతూ, ఈ రోజున ట్రెండ్కు మరి సమాజానికి అనుకూలంగా జీవించకపోతే మనుగడ సాధించలేమనేటువంటి అజ్ఞానంతో
ఎన్ని వెర్రి వేషాలు వేస్తూ ఉన్నారో మనం గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ తల్లిదండ్రులారా, మీ కుమారులు కుమార్తెలు వారు ఎలాంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు? అది దైవికమైన జ్ఞానమేనా? వారు ఆధ్యాత్మికమైనటువంటి మరి ఆశీర్వాదాలతో ఉన్నారా? ఒకవేళ ఆధ్యాత్మికమైనటువంటి పాపముల వారు ఉన్నారా? ఎక్కడ వారు ఉన్నారో మరి మీరు గమనించాలి. వారిని మీరు ఒకంట కనిపెట్టాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తండ్రి తన కుమార్తెలకు ఉపదేశించినట్లుగా ఎవరైతే ఉపదేశిస్తారో వారి యొక్క మరి మార్గాలు సరళం చేయబడతాయి. వారు నిత్యరాజ్యమును సంపాదించుకుంటారు. ఇలాంటి జార స్త్రీ, వ్యభిచారపు స్త్రీ ఆలోచనలకు, ప్రలోభాలకు లొంగకుండా వారి జీవితాన్ని కాపాడుకోగలుగుతారు. తద్వారా జీవ మార్గంలోనికి నిత్య జీవాన్ని పొందుకుంటారు. అలాంటి జ్ఞాన ఉపదేశాలు మీ కుమార్తెలకు అందిస్తూ ఉన్నారా? ఒకవేళ అలాంటి జ్ఞానోపదేశం మీకే లేకపోతే ఈ రోజు నుండి బైబిల్ను చదువుతూ పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన దేవుని వాక్కులను, దేవుని ఉపదేశాలను కుమార్తెలకు అందించండి, వారికి బోధించండి. నిత్యము వారు తమ హృదయమనే పలక మీద వాటిని రాసుకునేటట్లుగా ప్రోత్సహించండి. తద్వారా వారిని మరి జీవ మార్గంలోనికి నడిపించండి. నిత్యరాజ్యం సంపాదించుకునే వారిగా వారిని తయారు చేయండి. అలాగున దేవుడు మిమ్మలను మరి ప్రోత్సహించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఒక అనైతిక స్త్రీ, బాధ్యత లేని స్త్రీ, పాపపు కోరికలతో, మోహపు కోరికలతో మరి జారత్వం చేస్తూ, వ్యభిచారం చేస్తూ అనేక మంది యవన బిడ్డలను నాయన లోపరుచుకొని అనేక మందిని అయ్యా ఇదిగో తండ్రి నాశనకరమైన గుంటలోనికి త్రోస్తున్నటువంటి వారి నుండి అయ్యా మా యవన బిడ్డలు తప్పింపబడటానికి నీ జ్ఞానమును, ఉపదేశమును అయ్యా తల్లిదండ్రులు ఉపదేశించేవారిగా మార్చమని, ఎందరైతే మీ జ్ఞానమును, ఉపదేశమును పొందుకొనకుండా తమ పిల్లలకు ఆ జ్ఞానాన్ని అందించకుండా అజ్ఞానంతో బ్రతుకుతూ ఉన్నారో నైనా అట్లాంటి తల్లిదండ్రులందరినీ మీ పాదాలు చెందకు తెస్తూ ఉన్నారు. తమ పిల్లలకు మీ దైవిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక భక్తిని నైనా వారు అందించేవారిగా ప్రతి తల్లిని, తండ్రిని మీరు మార్చమని, అలాంటి ఆలోచన ఈరోజునే నూతనంగా పుట్టించమని అయ్యా. ఇప్పటికే నైనా ఇదిగో తండ్రి అన్య స్త్రీ చేతిలో పడి, జార స్త్రీ చేతిలో పడి వ్యభిచారపు ప్రలోభాలకు లొంగిపోయి అయా పాపపు కోపములోనికి లాగబడిన ప్రతి కుమార్తెని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నారు. వారి పాపపు తలంపుల నుండి, జార స్త్రీ చేతుల నుండి విడిపింపబడి మీరే వారిని నాయన పరిశుద్ధపరచమని, ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ నిత్య రాజ్యమును సంపాదించుకునేటువంటి ఆ గొప్ప కృప అందరికీ దయచేయమని, ఈ దినం మేము చేయపలన్నిటిని మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.